సార్ ఇప్పుడు ఒక అడగకుండా ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. అడగండి, ఏం పర్వాలేదు. పర్లేదా? మీరు ఎప్పుడు అసలు చొక్కాలు చింపేసుకుని కోపం వచ్చేసి ఫుల్ డోస్ మీద తిట్టేసి అలాంటి సందర్భాలు రాలేదా? అంటే మీరు ఇంత స్థితప్రజ్ఞతతో ఇంత ప్రాపర్గా 40 ఏళ్ల ముందర వచ్చాయమ్మా. ఇప్పుడు అంటే ఒక 23 ఏళ్ల క్రితం వచ్చినాయి. నేను నా 39th ఇయర్ నేను ఒక ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాను. నేను అప్పటిదాకా నార్మల్గా ఈ షూటింగ్లో బిజీలో పడి నన్ను నేను అప్గ్రేడేషన్ చేసుకోవాలి ట్రైనింగ్ ల్యాడర్లో. 39th ఇయర్ పాల్ఘాట్లో నేషనల్ ట్రైనర్ వర్క్షాప్కి యాజ్ ఏ పార్టిసిపెంట్ వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి నాలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కళ్ళమ్మని నీళ్ళు వస్తాయేమో కానీ ఎవరిని అరవటం చేయటం, ఒక్క 5 minutes బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చేస్తాను, అంతే అంతే అయిపోతున్నాను. అంటే లాభం ఏంటి? లాభం లేదు. అరుచుకుని చేసి లాభం ఏముంది? ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితి దారికి అడ్డంగా నేను నడుపుతున్నా, ఎవడో అడ్డం వచ్చాడు, వాడు కాలికి నా కారు తగిలింది, ఎద్దవా అని తిడతాడు. వాడు నన్ను తిట్టట్లా, ఆ సిచ్యువేషన్ని తిడుతున్నాడు. వాడు తగిలిన దెబ్బని తిడుతున్నాడు, నా కార్ని తిడుతున్నాడు. ప్రదీప్ గారు మహామేధావి వచ్చి నన్ను గుద్దారు, ప్రదీప్ రే వెధవా అంటల్లా. వాడు పరిస్థితిని బట్టి నన్ను కోప్పడుతున్నాడు. వాడి స్థానంలో మనం ఉన్నాం అనుకో, ఒక్క సెకండ్ సారీ అండి అంటే అయిపోతుంది అక్కడ. కరెక్ట్. సో యూ హ్యావ్ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ ఎమోషన్ అండ్ టైం. మరి ప్రదీప్ గారు చాలామంది చాలా పెద్ద వాళ్ళు, ఇప్పుడు పెద్ద వాళ్ళు అనుకునే సుమ గారిని, సనా గారిని అందరినీ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కదా? సనన్ నేను చేయలే, కానీ ఎర్లీ స్టేజ్లో నాతో సుమన్ పరిచయం చేశారు, ధర్మ సుబ్రహ్మణ్యం, మీరే పరిచయం చేశారు. సుమన్ నేనే. షీ హస్ గ్రోన్ ట్రెమెండస్లీ. ఐ వెరీ హ్యాపీ కదా. మీరు చెట్టు నాడితే చెట్టు నీడనిస్తుందంటే 100 మందికి ఆనందిస్తాం కదా. అండ్ ఆల్సో తన డిమీనర్, ద వే షీ కండక్ట్స్ హర్ సెల్ఫ్ అండ్ ఎంటర్టైన్స్ అండ్ ఎంథ్రాల్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఆవిడ చూస్తే. అంటే నేనేమంటానంటే అమ్మా, మనం డైరెక్షన్ బోర్డు ఇలా వెళ్ళి తల్లి అని నేను చూపించా, తను వెళ్ళింది ఆవిడే, పేరు తెచ్చుకుంది తనే. బట్ ఐ లవ్ ద వే షీ హెస్ గ్రోన్, స్టిల్ రూట్స్ మర్చిపోలేదు. అప్పుడప్పుడు మమ్మల్ని అందరినీ మాట్లాడుతూనే ఉంటుంది. మన ప్రదీప్ గారు పరిచయం చేశారు, మీరు గారు సపోర్ట్ చేశారు, నిమ్ గారు చేశారని మన రూట్స్ మర్చిపోలేదు తను. అవును, కరెక్ట్. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ షీ కుడ్ టేక్ దట్ జాబ్ అండ్ దెన్ ఎట్లాంటి స్టార్డమ్, ఒక మెగాస్టార్ 20 ఏళ్ళు ఉన్నట్టు ఒక 20 ఏళ్ల పాటు టాప్ యాంకర్గా ఉండటం అనేది అండ్ షీ కంటిన్యూస్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీ ఈజ్ మై ప్రోడక్ట్. సో ఐ థింక్ ఇది మెంటర్ అండ్ టీచర్ ఈ గైడ్ రోల్లో చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. బికాజ్ మీ వల్ల చాలామంది బాగుపడ్డారు. చాలామంది కదమ్మా, అందరం మనకు హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీడే నిన్నే మాట్లాడుతూ 500 మంది ఉంటారు, మొన్న వెళ్తారు 2000 మంది ఉంటారు. హాయిగా ఎవరు ఎంతమంది ఉన్నా మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో అడుగుతారు, చెప్తాము. మనం ఒక ఫస్ట్ ఏమవుతుందంటే మనం క్లీన్ చేసుకుంటామమ్మా ఎవ్రీ టైం. అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్. అంత ఈజీ కాదు. వాడు ఊరికే ₹1,00,000 ఇవ్వడు. మనం వెళ్ళి స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే డబ్బులు రూపాయని ₹1,00,000. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. దానికోసం మనం ఎంత ఇన్సైట్ తెచ్చుకోవాలి, ఎంత మాట్లాడాలి, టెక్నిక్, కాంటెంట్ రెండు కూడా కలిపి మాట్లాడాలి. మీతో పాటు మీ కొలీగ్స్గా చెప్పే అచ్యుత్ గారు ఆఫ్ కోర్స్ లేరు, వెళ్ళిపోయారు. చాలా అన్యాయంగా వెళ్ళిపోయారు. అవునమ్మా. ఎందుకంటే అమ్మ నాన్న సీరియల్లో ఆయన హీరో. సో ఆయన ఎక్కువ కలవలేదు, కానీ వాళ్ళ ద్వారా నాకు తెలుసు నాకు తెలుసు అన్వేషిత సీరియల్. అయ్యో తెలుసమ్మా నాకు. సో ఇట్స్ వెరీ సాడ్. హౌ డు దే సీ యూ సార్? అంటే మీ వ్యక్తిత్వ వికాసం, ఈ పుంఖాలుగా మీరు పెద్ద కొటేషన్స్ కోట్ చేయడం, డూ దే రిలేట్ విత్ యూ? అంటే అందరూ ఐ నెవర్ లాస్ట్ ఏ ఫ్రెండ్. నేను ఇందా చెప్పినట్టు కొంతమందితో మట్టిమంది సీరియల్ అప్పుడు కాదంబరితో కొంచెం అభిప్రాయ భేదాలు రావటం, అశోక్ కుమార్ని కొంతకాలం దూరం పెట్టడం, యాజ్ ఏ మనిషి చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళు వదిలేశారు, నేను వదిలేశాను. అయితే దే ఆర్ ఆల్ హ్యాపీ విత్. ఎందుకు దూరం పెట్టారు సార్? అంటే మీకు నచ్చక? లేదమ్మా, కొంచెం అప్పుడు అదే చెప్తున్నా, కారికడ్డం ఎవడో వస్తే మనం ఏదో అనుకుంటాం. అప్పుడు ఆ పరిస్థితులకి మనకున్న కష్టానికి సరే దట్స్ ఏ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్. నేను ఇందా చెప్పా కదా, నిన్నటి గురించి నేను ఆలోచించాను. రేపు ఏమన్నా చేద్దామా చెప్పు, నువ్వు నేను కలిసి చేద్దాం కొత్త ప్రోగ్రామ్. అంటే నిన్నటిది కూడా నేను అడగడంలో అభిమతం సార్, ఇది వెనక తవి తీయడం అని కాదు. అంటే నేను చెప్తానమ్మా, ఎస్టర్డే కెనాట్ బి రిపీటెడ్. దాని నుంచి లెర్నింగ్ తీసేసుకున్నాను. ఆ లెర్నింగ్ నాతో హెల్ప్ చేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం చిన్నప్పుడు తెలియక మట్టిలో వేళ్ళు పెట్టి మనం ఆడుకుంటాం, పెద్దయ్యాక ఆడుకోం. ఇప్పుడు విజ్ఞత వచ్చిన తర్వాత చూసి నవ్వుకుంటాం మనం. అప్పుడు అంత ఎమోషనల్గా మనం అట్లా ఉన్నామే, పిచ్చోళ్ళగా గట్ట అరిచేనే నేను ఆ రోజు, లేకపోతే ఇలా అనుకున్నానే అనుకుంటాం మనం. సో ఇది ఫిలాసఫీయా, ఇది మీరు ఎలా అనుకుంటారో తెలియదు. నేను ఆచరించేది మాత్రమే చెప్తానమ్మా, ఆచరించేది ఒక్కటి కూడా చెప్పలేదు. చాలా కన్విన్సింగ్గా ఉంది ప్రదీప్ గారు. అండ్ నోయింగ్ యూ లైక్ దిస్ సో డీప్లీ చాలా బాగుంది మా అందరికీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ అయితే మరి ప్రదీప్ గారిని మేము ఇంకా తెర మీద అయితే చూడబోతున్నాము, బహుముఖ రూపాల్లో కంటిన్యూ చేస్తాం, ఇలాగే చూడండి. ఐఎమ్ బోర్న్ యాజ్ అన్ యాక్టర్, ఐ విల్ డై యాజ్ అన్ యాక్టర్. మీరు డైరెక్ట్ చేస్తే ప్రదీప్ గారు
నాకు కోరిక ఏంటంటే మీరు డైరెక్ట్ చేసే వెంచర్లో నేను కూడా యాక్ట్ చేస్తాను. తప్పకుండా. యాక్చువల్గా ఎందుకు డైరెక్ట్ చేయట్లే చెప్తా. అందరూ ఏమనుకుంటారంటే డైరెక్షన్ వదిలేసా అనుకుంటారు. కాదు, ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ డైరెక్ట్ చేయాలంటే ఏడాది టైం అమ్మా. ఏడాది టైం కావాలి నాకు. అన్నీ వదిలేసి ఒక ఏడాది పాటు ఏమి పెట్టాలి. నేను మొన్న వెళ్ళొచ్చా అమెరికా, నా జీవితంలో ఫస్ట్ టైం 20 రోజులు. 30 ఏళ్ళ నుంచి నాకు వీసా ఉండి కూడా నేను అమెరికా మొన్న ఏప్రిల్లో ఫస్ట్ టైం వెళ్ళొచ్చా. అంటే 20 రోజులు టైం దొరకలే నాకు. ఎవరైనా ఆశ్చర్యపోతారు, కానీ నేను చెప్తున్నా అంతే. నాట్ ఫర్ ఇన్విటేషన్స్ లేక మనకు ఎఫోర్డ్ చేయలేక కాదు, టైం దొరకల. టైమ్ ఈజ్ ద కీ వర్డ్ ఫర్ మీ. టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆస్తి ఇప్పుడు. ఆస్తి. ఒకటి చెప్తానమ్మా, డబ్బు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు క్యాపిటల్ అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వ్యాపారస్తులు అవుతారు. టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలివిగల వాళ్ళు అవుతారు. మన టైమే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇన్ ద లాంగర్ పిక్చర్ నీతో ఇప్పుడు స్పెండ్ చేసి నీకు గంటన్నర నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనే క్లారిటీ నాకు ఎస్ అనే ముందర ఉండాలి. అవును, కరెక్ట్. ఎస్ అనే ముందర ఉండాలి. ఇప్పుడు కాదు, వచ్చమ్మో 2 గంటలు అయిపోయింది, లేట్ అయిపోయింది. నథింగ్. ఐ కెప్ట్ అప్ టు 2 o'clock. ఈ పని కోసం పెట్టుకున్నాను. చాలా చాలా వెరీ ఇంత క్లారిటీతో సార్ ఐ థింక్ అందరూ వాళ్ళ జీవితాలు ఛార్జ్ తీసుకుంటే తర్వాత తరం ఎలా తయారవుతారు అసలు చాకుల్లాగా. ఎంత పీస్ఫుల్ బీయింగ్స్. వాళ్ళు మనకంటే తెలియగలమ్మా నెక్స్ట్ తరం. అవునా? నేను 10వ క్లాస్లో చదువుకున్నది మా అమ్మాయి 6వ క్లాస్లో చెప్పింది. ఇప్పుడు మా మనవరాలు యూకేజీలో చెప్పేస్తుంది. మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, తింటే ఎక్కడ పోతుంది, ఎలా వస్తుంది క్లారిటీ చెప్తుంది. తాత దిస్ ఈజ్ నాట్ ద వే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ చాయిస్ అని నాకు చెప్తుంది అది. అంటే నేనేమంటా అండి, ఎప్పుడు కూడా యంగర్ జనరేషన్ ఈజ్ ఫాస్టర్ దెన్ అస్ బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఏ బెటర్ వరల్డ్ దెన్ అస్. రైట్. నీ తరం నా తరం కంటే ఎక్కువ ప్రపంచాన్ని చూశారు. మీ తరం కంటే మీ పిల్లల తరం ఎక్కువ ప్రపంచాన్ని చూశారు. అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా నేనే గొప్ప, నేనే ఎప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నా అనే పిచ్చి భ్రమలో బతికేవాళ్ళు నా దృష్టిలో అసలు ఐ డోంట్ కేర్ దెమ్. అంతేగా అనాలి. ఎప్పుడు అంతేగా అనాలంటే కొత్త అవకాశాలు, కొత్త కోరికలు, కొత్త జీవితం, కొత్త ఆలోచనలు మన ఎదురైనప్పుడు తలుపు తీసి అంతేగా అని మనం ఆహ్వానించాలి. వండర్ఫుల్ సార్, వెరీ ఇన్స్పైరింగ్. ప్రదీప్ గారు, ఇంకో కోరిక ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఈ మోటివేషన్ అండ్ టచింగ్ పీపుల్స్ లైఫ్స్ ఈ జర్నీలో మాకు ఐ డ్రీమ్ కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చి మేము ఫాలో అయ్యి వీఆర్ గోయింగ్ టు కమ్ అండ్ మీ దగ్గర స్నిప్పెట్స్ ఆఫ్ కొటేషన్స్ తీసుకుని తప్పకుండా విల్ క్రియేట్ అ కంటెంట్ బ్యాంక్ తర్వాత తరాలకి ఎల్లకాలం ఉండిపోయేలాగా. తప్పకుండా అమ్మా. నేను ఐ డ్రీమ్ అంటే దిస్ ఎంత మంచి టైటిల్ అది. సో డ్రీమ్స్ స్టిరర్స్, డ్రీమ్స్ మోటివేటర్స్, డ్రీమ్స్ ఇన్స్పైరర్స్, డ్రీమ్స్ నావిగేటర్స్. డ్రీమ్స్ ఆర్ ద ఎసెన్షియల్. సో ప్రతివాడికి కళలు ఉండాలి, ఆ కళల్ని సాకారం చేసుకోవాలి. మై డ్రీమ్. అందుకే నేను ఐ డ్రీమ్ అనగానే ఓకే అన్న. ఫస్ట్ నాకు నువ్వు వస్తావని తెలియదు. నెక్స్ట్ అతను చెప్పాడు స్వప్నం వస్తాను, అమ్మ ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని రావాలనుకున్నాను. మెంటల్ ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్లు అడుగుతుంది అమ్మాయి అని. ఐ హోప్ యూ డిడ్ంట్ ఏమి ఇబ్బంది పెట్టలేదు. లేదు తల్లి, పెట్టినా ఇబ్బంది ఏం లేదు. జనాలు తెలుసుకోవాలనుకుంటారు. కానీ నేనేం చెప్తానంటే ఇంకా ఎంతకాలం మనం అవే మై లైఫ్ ఈజ్ ఎక్స్పోజ్ టు పబ్లిక్ లైఫ్. నా జీవితం పబ్లిక్కి 40 ఏళ్ళ నుంచి జనం చూస్తూనే ఉన్నారు, ఏదో కోణంలో చూస్తారు. కొత్తది ఏదైనా ఇలా మాట్లాడితే వాళ్ళ కొత్త కోణం తెలుస్తుంది. అవును. ఎంతసేపు పూర్ణిమ గారికి మీకు క్రష్. ఇప్పుడు నాకు అది కొత్త విషయం, మీరు చెప్పే వరకు నాకు తెలియదు. మీరు లీడ్ అందించారు. నేను మీ 1000 కోట్ల ఆస్తులు ఉంటే అసలు ఇక్కడ ఎందుకు ఉంటాను? అవును, అది thumbnail చూసాను, ఎవరో పెట్టారు. అది వాళ్ళ సంచలనం. అది ఓపెన్ చేయడానికి పెడతారు పాపం. వాళ్ళు మంచి వాళ్ళ ఉద్దేశం చేయడం నేను చెప్పను. అది దాంతో ఏమవుతుందంటే మనకు అలా ఎవరో ఒకళ్ళు ఏదో పెడుతూ ఉంటారు, పెట్టుకొని అని వదిలేస్తారు. మేము మాత్రం అలా పెట్టాం సార్. మీరు చెప్పిన మంచి మాటల్లోంచి బెస్ట్ మాట తీసి వాళ్ళ అందరినీ తప్పకుండా గుర్తు చేస్తాం. తప్పకుండా నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి అని మీరు చెప్పిన ఎసెన్స్ ఇవాళ. యు ఆర్ ద హీరో, యు ఆర్ ద ప్రొటగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అరే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా అమ్మాయి పెళ్ళికి దాని ఫోటోలు తీస్తారు కానీ నావి తీయరుగా. నేను ఎంత పెద్ద యాక్టర్ అయినా. అవునంతేగా. యువర్ లైఫ్ ఈజ్ యు ఆర్ ద హీరోయిన్. కథ స్వప్న, చిన్నపిల్ల దగ్గర నుంచి స్వప్న, పుష్పద బిగినర్ నుంచి పుష్పద రూలర్ వరకు కథ తీసినట్టు నీ కథ నువ్వు తీస్తావు, అతని కథ అతను తీస్తాడు కదా. ఇంత చిన్న క్లారిటీ లేకుండా మనం బతుకుతున్నాం అంతే. మీరు మాత్రం తగ్గేదే. 25 lakhs people I have touched till now personally. భగవంతుడు ఎంత శ్రమిస్తే అంతవరకు. మిమ్మల్ని అర్జెంటుగా కెమెరా పెట్టి ఫాలో అయిపోతాం మేము. ఒక సెషన్ చేద్దాం మనం, హాయిగా చక్కగా చేద్దాం. ఐ రియలీ వాంట్ టు డూ సార్. అంటే అది ఎలా, హౌ డు యూ
దాన్ని ఎలా విడమర్చి మనం అప్లై చేసుకోవాలి అనే కార్యక్రమం ఒకటి చేయాలి ఏదో. చేద్దాం. అంటే ఇప్పుడు మీరు చెప్పడం బోల్డ్ అని మంచి మంచి మాటలు మీరు చెప్పచ్చు, నేను ఎలా అన్వయించుకోవాలన్నది కదా ముఖ్యం. కరెక్ట్. అది అన్వయించుకునే క్రమం ఏమిటో ఒక్కసారి అందరం ఎక్స్ప్లోర్ చేస్తాం. విల్ డూ అది మార్క్ ట్విన్ చెప్తాడమ్మా ఒక చోట, క్రియేటివిటీ ఈజ్ ఆల్రెడీ ఉంది, నువ్వేం పెద్ద కొత్తగా చేయాల్సిందేం లేదు అని చెప్పి కెలిడోస్కోప్ ఎగ్జాంపుల్ చెప్తాడు. కెలిడోస్కోప్లో అద్దాలు ఉంటాయి, గాజులు ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఇట్లా అన్నప్పుడల్లా కొత్త కోణం కనిపించి కొత్త డిజైన్ వస్తుంది. జీవితం కూడా అంతే. ఎవ్రీ టైమ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ ఎ న్యూ ఎంతూజియాజం. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ప్రదీప్ గారు. సరస్వతి గారికి, నిహారికి, నితీష్కి మా అందరి తరఫున లాట్స్ ఆఫ్ లవ్ from all of us. Thank you very much. Thank you so much for your wonderful, for your very precious time, sir. You are a dear friend, daughter, everything for me. Thank you, sir. We remain to connect with each other. Thanks for this wonderful opportunity to talk to you. Thank you, sir.